అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కోనస్వామి కోన మల్లేశ్వర్ కుటుంబానికి కోన మల్లేశ్వర్ కుటుంబానికి కోన మల్లేశ్వర్ కుటుంబానికి రంగపేట గ్రామంలో అక్రమ కూర్చున్న కుర్చీని వెంటనే ఇవ్వాలి. కుర్చీని వెంటనే ఖానాపూర్ మండల కేంద్రంలో ఫారెస్ట్ ఏదైతే మండలంలోని రంగపేట గ్రామంలో గోనె స్వామి గోనె మల్లేశ్వరి ఇంటిని అక్రమంగా కక్షపూరితంగా ఫారెస్ట్ అధికారులు గుడిసెలను తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇది తీవ్రంగా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖానాపూర్ డివిజన్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆ గుడిసెలో ఆనాడు 2004 కంటే ముందు కూడా న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి అక్కడ ఆ గుడిసెలను మనం నిర్మించుకోవడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటికీ దాదాపు 40 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి. కానీ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా కక్షపూరితంగా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించి గోనె మల్లేశ్వరి గోనె స్వామికి సంబంధించిన ఒకే ఒక గుడిసెని కూల్చేయడం మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కక్షపూరితంగా చేయాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ అధికారులు మానవతా దృక్పథం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఫారెస్ట్ అధికారులు మరి ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తుందో కూడా వాళ్ళు సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గోనె మల్లేశ్వరికి వారికి ఉంటే భూమి కూడా ఎక్కడ కూడా లేదు. ఒక నిరుపేద కుటుంబము. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. వారికి బేస్మెంట్ కూడా ఇవ్వడం ఉన్నది. ఇప్పటికీ గ్రామ పంచాయతీ రికార్డు ప్రకారం కూడా హౌసింగ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కక్షపూరితంగా ఫారెస్ట్ అధికారులు ఏదైతే కూల్చిరో వెంటనే ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. గోనె మల్లేశ్వరికి న్యాయం చేయాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.